హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేస్ అండి. చూస్తుంటారు మొత్తము పాలావులు అండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేస్ అండి. ఇక్కడ చూస్తున్నటువంటి పాలావుల మార్కెట్ అడ్రస్ పుంగునూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకైతే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12-12:30 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు పుంగునూరు మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ హెచ్ఎఫ్, జెర్సీ నాటు రకాల ఆవులకు సంబంధించి లేదంటే ఇంగ్లీష్ బ్రీడ్స్ కానీ, ఎద్దులు కానీ, అన్ని రకాలటువంటి పెబ్బేరు ఎద్దులు కానీ, దేశీ ఎద్దులు కానీ, అన్ని రకాల ఎద్దులు, సో ఎంటైర్ ఆవులకు సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే ఏం రేట్లు పోతాను ఈ వీడియోలో మనం పర్టికులర్ గా పాలావులకు సంబంధించిన వీడియో చేద్దాం. ఆల్రెడీ మనం ఎద్దులకి తరుపుదోళ్ళకి సంబంధించిన వీడియోలు అయితే చేసాం. సో ఇక్కడ పాలావులకు సంబంధించిన అయితే వీడియో చేద్దాం. అంటే లాస్ట్ వీక్ కి ఈ వీక్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా, పాలావుల రేట్లు ఎట్లున్నాయి అనేది మనం క్లియర్ గా పిన్ టు పిన్ వాళ్ళ దగ్గర అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో కనుక్కున్న తర్వాత ధరలు అయితే మీకైతే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్ లో ఏ రేట్లు ఉన్నాయి, మీరు ఇంటికాడ అమ్ముకోవాలంటే ఏ రేట్లకు అమ్ముకోవచ్చు అనేది మీకైతే ఒక ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో మీరు మన ఛానల్ ఏదైనా ఈ ఆవులు కానీ ఏదైనా సంబంధించిన మన ఛానల్లో అప్లోడ్ చేయాలి వీడియో అనుకుంటే, సో నా నెంబర్ వచ్చేసరికి 9515913874 నెంబర్ అయితే మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, ఇలాంటి కాల్ చేయొచ్చు. మనం అయితే వీడియోలో ప్రమోషన్ వీడియోలో కూడా అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం మనం క్లియర్ గా ఒక్కొక్కటి అన్ని కనుక్కుంటా పోదాం అనమాట. సో బ్రదర్ వచ్చి కంటిన్యూస్ గా మనకు బ్రదర్ ఆవులు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. సో మన ఛానల్ అయితే పెడతా ఉంటాం. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని ఆవులు తెచ్చారు, ఏమేంటి. బ్రో ఎన్ని తెచ్చావు? 10 ఆవులు తెచ్చావు. ఇప్పుడు మార్కెట్ లో ఉన్నాయా అన్ని? ఏం జాతులు ఇవి? ఫ్రెండ్స్ అయితే బ్రదర్ అయితే వ్యాపారం మీద ఉన్నాడు. సరే దాని తర్వాత మనం వచ్చే కొన్ని ఆవులు అయితే అడుగుదాము. నా వీడియో తీసుకున్నావునా? ఫ్రెండ్స్ చూస్తే అన్న దగ్గర 2 జెర్సీ ఉన్నట్టున్నాయి. 2 జెర్సీనే కదనా? ఫ్రెండ్స్ చూస్తే 2 జెర్సీనండి. దీంట్లో 4 బళ్ళు 2 కూడానా? దీంట్లో ఎరుపు ఒకటి ఉంది, కొంచెం బ్లాక్ అయితే ఒకటి ఉందండి. 2 జెర్సీ ఆవులకు వస్తాయి. ఒకసారి ఆవులు నీట్ గా చూడండి. సో దాని తర్వాత వచ్చి రేట్లు అయితే అడుగుదాం అనమాట. 2 జెర్సీ అండి, 4 బళ్ళ మీద అయితే ఉన్నాయంట. 4 బళ్ళు. ఎన్నో అయితే ఆవులనా? 2 అయితే. అది 2 అయితే, ఇది 2 అయితే. ఇప్పుడు 2 అయితే ఈనాయా లేకపోతే ఈనపోతాయా? ఈనపోతాయి. 2 సూలు ఫ్రెండ్స్ అదే అనమాట. ఒక ఈత అయినాయండి, 2 ఈత. ఇప్పుడు సూలుగా ఎత్తానండి 2 కూడా. పాలు ఎన్నినా? ఫస్ట్ 6 పిండింది. పూటకు 6 అంటే రోజు 12 లీటర్లు. ఫ్రెండ్స్ చూస్తే పూటకు 6 లీటర్లు అండి. సో పొదుగు ఒకసారి నీట్ గా చూసుకోవచ్చు. పూటకు 6 అంటే రోజు 12 లీటర్లుగా ఎత్తానండి. ఈ ఆవు కూడా ఆ ఆవు 2 కూడా ఇంచుమించు అదే విధంగా ఎత్తున్నాడు. వస్తాను. సో ఇది కూడా 6 లీటర్కి ఎత్తున్నాడు. రోజుకి 12 లీటర్కి ఎత్తానండి. సో ధర ఏం చెప్తాను తెలుసు? జత 90 అంటే ఒక్కొక్కటి 45,000 రూపాయలు చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 45,000 రూపాయలు అయితే ఒక్కొక్క దాన్ని చెప్తాను. 2 వచ్చేసరికి 90,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో 90,000 అయితే 2 కూడా చెప్తున్నారు. ఆవులు అయితే బాగా మంచి రంగులో ఉన్నాయి, మంచి వాటం అయితే ఉన్నాయి అనమాట, మంచి తల కూడా. సో 90,000 90,000 రూపాయలు అయితే సో చెప్పడం అయితే ఉంది, కానీ ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. నెంబర్ ఇస్తాను అంటున్నాడు. నా నెంబర్ ఇస్తారా? చెప్పండి అన్న. 97034389430. ఏ ఊరునా? పుంగనూరు టౌనే. మీ దగ్గర కంటిన్యూగా ఉంటాయి కదా, మీ నెంబర్ వీడియోలు ఇస్తాను. ఎవరన్నా ఫోన్ చేశారంటే ఈ ఆవులు కాకపోయినా వేరే ఆవులు ఉన్నా కూడా మీరు అమ్ముకోవచ్చనా? ఓకే, థ్యాంక్ యూ. సో అదే అనమాట. ఆవులు అయితే అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట. సో ఈ ఆవులు కాకపోయినా ఫర్దర్ గా ఇంటికాడ ఉండే ఆవులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో 2 కూడా 90,000 అయితే చెప్పినట్టు. సో దాని తర్వాత అయితే చూద్దాం. బ్రదర్ దగ్గర 2 ఆవులు అయితే ఉంటాయి. అన్న వీడియో తీసుకుందామన్నా? ఫ్రెండ్స్ చూసే 2 ఆవులు అయితే అన్న దగ్గర ఉన్నాయి. ఇవి వచ్చి హెచ్ఎఫ్ ఓలిస్టానా? ఇవి ఓలిస్టా 2 కూడానా? 2 ఓలిస్టాన్ బ్రీడ్స్ గా చెప్తానండి. ఎన్నో అవుతావన్నా? ఇది 2 అవుతా. పాలునా? 9. ఫ్రెండ్స్ చూస్తే 2 అయితే ఆవుగా చెప్తాను. 9 అంటే పూటకి 9 లీటర్లు అంటే రోజుకు 18 లీటర్గా చెప్తాను. సో రోజుకి 18 లీటర్లు, పూటకి 9 లీటర్లు అయితే చెప్తానండి. సో చెప్పడం అయితే ఆ పాలు చెప్తాను, కానీ ఒక 1/2 లీటర్ ఇటు అటు కూడా అనుకుందాం. ఇదేనో అవుతావనా? ఇదేనో అవుతావు? 2 అయితే. పాలేనా? 7, 8 ఆ విధంగా పెడుతుంది. సో ఒక పూటకి 7, 8 అంటే దగ్గర దగ్గర 14 నుంచి 15, 16 ఆ విధంగా చెప్తాను చెప్పడం. సో ఇదేం చెప్తాను రేటు? ఇదేం చెప్తానన్నా? 55,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 55 అండి, 55,000 రూపాయలు ఎత్తున్నాడు. 55 రూపాయలు ఎత్తున్నాడు. దీనేనా 65, 65,000 అయితే చెప్తున్నాడు. దీన్ని 65,000 రూపాయలు అయితే దీన్ని అయితే చెప్తున్నాడు. సో చెప్పడం అయితే
55, 65, 10,000 రూపాయలు డిఫరెన్స్ తో చెప్తున్నాడు. 10,000 రూపాయల డిఫరెన్స్. కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత చూద్దాం. ఇంకొక ఆవు అయితే వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ ఆవు ఉండి ఇది. సో ఏం చెప్తారు ఏమైంది కనుక్కుందాం. ఏం జరుగుతుంది, వ్యాపారం జరుగుతున్నట్టుంది. ఇది చూద్దాం, దాని తర్వాత చూద్దాం. ఇది పట్టుకున్నారు అన్నోళ్ళు. కాయనా బాగున్నారా? ఏం చెప్పారన్నా? 65,000 చెప్తాను. పాలన్నీ ఎన్నో అవుతావు? రెండో అవుతా. పాలునా 10 ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 65,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 65,000 రూపాయలు చెప్తున్నాడు. పూటకి 10 లీటర్లు చెప్తున్నాడు. అంటే రోజుకు 20 లీటర్లు చెప్తున్నాడు. రెండో అయితే ఆవు చెప్తానండి చెప్పడం. సో 65,000 చెప్పినప్పుడు ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 65, 65 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందనమాట. అన్న కూడా వ్యాపారస్తుడే. సో కంటిన్యూగా అన్న దగ్గర కూడా అయితే పాలావులు అయితే ఉంటాయి అనమాట. సో పుంగనూరు అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే 5 మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూస్తే మొత్తం కూడా ఇవంతా కూడా పాలావులు వ్యాపారం జరుగుతాయి. జరిగినటి, కొనుక్కునేటి, అమ్మునేటి అన్ని కూడా ఉన్నాయి. అన్ని కూడా మనం ఎంత వరకు వీలైతే అంతవరకు అయితే కనుక్కుందాం. సో ఇది చూద్దాం, పెద్ద సైజ్ ఆవు. ఇది ఏం చెప్తారో ఏమైనది కనుక్కుందాం అనమాట. నా ఎవరు ఏం చెప్పారన్నా? ఏం చెప్తాను? 85. పాలు ఎన్నినా? 13 లీటర్లు. పూటకా రోజుకా? పూట 13 లీటర్లు అంటే రోజుకు 26 లీటర్లు. రెండో అవుతావా? ఏం చెప్తాను ధర? ఏం చెప్తాను? 89,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 89,000 చెప్తున్నాడు. పూటకొచ్చి దగ్గర 13 లీటర్గా చెప్తాను రండి. చెప్పడం రోజుకంటే 25, 26 విధంగా చెప్తున్నారు. సో 85,000, 85,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూసిన ఆవుల్లో కొంచెం పాలు ఎక్కువగా ఇచ్చావు, తక్కువ రేట్లు చెప్పిండి ఆవు ఏదన్నా ఉందంటే ఇది ఎక్కువ పాలు తక్కువ రేటు. 85,000 రూపాయలు చెప్తారు. పూటకు 10, 12, 13 కూడా చెప్తాను అనమాట. సో మీరు మేపే దాన్ని బట్టి 1 లీటర్ ఎటు రావచ్చు. 13 చెప్పినప్పుడు 2 లీటర్ తీసినా 11 లీటర్లు అయినా మనకి యావరేజ్ గా వస్తుంది అనమాట. 11 22 లీటర్లు ఆ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి హాయ్ ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక 4 ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర. పెద్ద సైజ్ ఆవులు. ఇవి కూడా పెద్ద సైజు అని పేరు చెప్పుకోవాలంతే కానీ మనం చూపించి ఈ వీడియోలో మొత్తం కూడా భారీ సైజ్ ఆవులండి. సో 4 ఆవులు చూసేద్దాం ఒకసారి. దీంట్లో ధరలు, డీటెయిల్స్, పాలు, గీలు అన్ని కూడా కనుక్కుందాం. వీలైతే అన్న నెంబర్ ఇస్తే నెంబర్ కూడా పెడతాను. సో మీరు ఎవరైనా దూరం నుంచి రావాలనుకునే వాళ్ళు మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు అనమాట. సో నెంబర్ అయితే చాలా రేర్ గా ఇస్తాము. ఎందుకంటే కొంతమంది డిస్టర్బ్ అవుతారు ఊరికి టైం పాస్ కాల్ చేసి అనేసి. ఎన్ని ఆవులు తెచ్చారన్నా? ఎన్ని ఆవులు తెచ్చారు మీరు? 6 ఆవులు తెచ్చారు. ఇప్పుడు 4 ఉంటాయి మీ దగ్గర. ఇవన్నీ కూడా ఏమి చేతనా? హెచ్ఎఫ్ హోలిస్టేనా? హెచ్ఎఫ్ హోలిస్ట్ అన్ని ఉంటాయి మీ దగ్గర? కంటిన్యూగా ఉంటాయి, మామూలుగా ఉంటాయా? ప్రతి వారం వస్తారు. ఓకే. ఇప్పుడు ఇది ఏం బ్రీడ్? ఇది హెచ్ఎఫ్. పాలు ఎన్నో అవుతావు? రెండో అవుతావు. పాలునా ఎన్ని వస్తాయి రోజుకి? 16, 17 లీటర్లు. అంటే పూటకి 8, 8:30, 9 అట్లా ఇస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదే రెండో అవుతావు చెప్తాను. పూటకొచ్చి 8, 8:30 పాలు చెప్తాడు. రోజుకొచ్చి 16, 17 లీటర్ పాలు అయితే చెప్తున్నాడు. సో ఈ ఆవుని ఒకసారి పొదుగు చూపిస్తాను. సో ఒకసారి ఆవు చూడండి. దాని తర్వాత మనం రేటు మాట్లాడదాం. ధర ఏం చెప్తారు? హెచ్ఎఫ్ జాతికి చెప్తాను. ఏం చెప్తాను ధరనా? 85,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 85,000 అయితే దీన్ని చెప్తాడు. చెప్పడం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి తగ్గిస్తాడు, ఖచ్చితంగా తగ్గిస్తాడు అనమాట. 85,000 రూపాయలు అయితే దీని అయితే చెప్తాను అనమాట. సో 85,000 రూపాయలు, 85,000. సో దాని తర్వాత చూద్దాం. మంచి క్వాలిటీ ఉండే ఆవులు అయితే ఉన్నాయి. ఇది ఎన్నో అయితే ఆవు? పాలన్నీ తొలుసూరావు. తొలుసూరావు అంటే ఇంకా ఏంట్లదా? అంటే మనకు ఒక అంచనాకి ఎన్ని పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో? 10, 12 లీటర్ పూటకే 10 లీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 10 లీటర్ ఇస్తుంది అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అదే తొలుసూరావు అండి. దీని క్వాలిటీస్ బట్టి చూస్తే అన్న దీని వచ్చి 10, 12 లీటర్గా చెప్తున్నాడు. సో మనం 10 లీటర్లే అనుకున్నా కూడా 20 లీటర్లు, ఇంకా కూడా 9 అనుకున్నా కూడా 9, 18 లీటర్లు అయితే రోజుకు వచ్చే అవకాశం ఉంది అనేసి అన్న చెప్తాను అనమాట. సో దీన్ని ఒకసారి ధర చూద్దాం. ఏం చెప్పారన్న? దీన్ని 1,15,000 రూపాయలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తగ్గిస్తారు ఫ్రెండ్స్. అదే అనమాట 1,15,000 రూపాయలు అయితే దీన్ని చెప్పడం అయితే ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటదనమాట. తొలుచూరావు అండి ఇది. ఇంకా ఒకసారి కూడా ఏం లేదు, దగ్గరలో ఈనడిగా ఉంది. ఇంకా పొదుగు పెద్దది వస్తుంది. ఎన్ని రోజులు వినబోద్దునా? 15 రోజులు పడుతుంది. 15-20 రోజులు అనుకుందాం. సో 1,05,000 రూపాయలు అయితే 15,000 రూపాయలు చెప్తాను అనమాట. ఇదేనా
ఇది జెర్సీ హెచ్ఎఫ్ఏ కదా ఇది కూడా. ఎన్నో అవుతావు ఇదే? 3 అవుతావు. పాలు ఎన్నినా రోజుకి? ఫ్రెండ్స్ చూస్తే 3 అవుతావుగా చెప్తా ఉంటారు. 15 లీటర్లు అంటే 7.5 లీటరు 8 లీటర్లు ఆ విధంగా పూటకి చెప్తా రండి. సో రోజుకి వచ్చి 15 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. దీని ధర ఏం చెప్పారన్నా? 85,000 చెప్పారు. ఈ దగ్గరలో ఎనబోద్దా? ఇది సూటిదా? అన్ని సూటియేనా? అది మాత్రం ఇది మాత్రం సూలియే. సో 85,000 అంటే దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 85,000 రూపీస్ అయితే దీన్ని చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. తగ్గింపు ధర అనేది ఉంటుంది. ఇదినా? ఇది ఎన్నో అవుతావు పాలన్నీ? పాలు చూలు ఎన్ని ఇస్తుంది? ఇది 18 లీటర్ రోజుకి. ఫ్రెండ్స్ చూస్తే ఇది సూలుగా చెప్తుంటారు. రోజుకి దీని ఎస్టిమేటెడ్ మిల్క్ వచ్చి 18 లీటర్గా చెప్తానండి. 18 లీటర్లు ఆ విధంగా వస్తాయని చెప్తున్నాడు. అప్పుడు 9 లీటర్లు పూటకి అంటే 9 రోజుల 18 లీటర్గా చెప్తున్నాడు. దీని ధర అని చెప్పారన్నా? 92,000 చెప్పారు. సో ఫ్రెండ్స్ 92,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అన్న మీ నెంబర్ ఇద్దామా? ఫోన్ నెంబర్ ఇద్దామా వద్దా? ఫోన్లు వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు కదా. మీరు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఇవి కాకపోయినా ఇంటికాడ ఉండి వ్యాపారం చేసుకోవచ్చు. నెంబర్ చెప్పండి. 86 మళ్ళీ 866 86 ఓకే. మీ పేరేనా? వెంకటేష్. ఏడు పుంగనూరేనా మీది? పక్కన పుంగనూరే. ఫ్రెండ్స్ అదే అన్నమాట. అన్న నెంబర్ అయితే ఇచ్చినాను వీడియోలో. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు, అన్న పేరు వచ్చి వెంకటేష్ అనమాట. పుంగనూరే లోకల్లో ఉంటారనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండి కావాలనుకుంటే అన్న ఫోన్ చేయొచ్చు. మీరు కావాలంటే మీకు నచ్చిన రీజనబుల్ రేట్లకు వచ్చి పట్టుకోవచ్చు అనమాట. సో అదే ఫ్రెండ్స్, మీకు వీడియో నీట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో దగ్గర 10 ఆవుల దాకా అయితే చూసాం. ఇంకొచ్చి నెక్స్ట్ వీడియో ఇంకా మంచి ఆవులు అయితే, ఇంకా మంచి ఆవులు అయితే మనం సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ లో ఒక వీడియోకి 10 ఆవులు చొప్పున అయితే వీడియో అయితే చేద్దాం. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.